ఇక్కడే ఉండేడు ఆయన. ఆయన రోజు అక్కడ వచ్చేవాళ్ళు వాడు అప్పుడు సార్లు అక్కడికి వచ్చారట కాలగడ మొత్తం మునిగిపోయారట. అయ్యో ఇంకా వెనకము గొల్లు పూర్చేస్తారట. పూర్చేసిన తర్వాత మళ్ళీ కేవేసి కట్టుండరు కానీ పనిచేయలేదు. ఈ కూరలు పెద్ద కాలం వచ్చినప్పుడు వెళ్ళిపోయింది. ఇది మనకి కూరలు పెద్ద కాలం వచ్చినప్పుడు వెళ్ళిపోయింది. అప్పుడునండి మొత్తం విరిగొట్టుకొని వెళ్ళిపోయిందండి. అప్పుడు వెళ్ళిపోయింది. అవునండి. సంవత్సరంగా ఉన్నాయి కట్టినప్పుడు సంవత్సరం కూడా లేవా? లేవండి, అదే సంవత్సరం అండి. సంవత్సరం కట్టిన సంవత్సరంలో పోయినాయి. అవునండి. కొత్త సంవత్సరం కూడా లేవు. లేదండి. కాంట్రాక్ట్లు ఏమన్నా కానీ ఇంజనీర్ శాఖ వైఫల్యం, నాణ్యత లోపాలు అంతే కదా. సరి కట్టకపోవడం ఇది. ఆ కింద పునాది వేసి స్తంభం ఎక్కిన బాగుంది దిగారండి. ఇట్టే కింద గచ్చు లేదండి, ఏది లేదండి, అలాగే దించారండి. ఇప్పుడు ఎలా కడితే బాగుంటుంది మీకు? ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఇప్పుడు మన స్కూల్ అక్కడ ఎంతవరకు ఎంతవరకు ఎన్ని క్లాసులు? స్తంభాలే బాగుంటాయండి. ఆయనకి చెప్పండి. ఈరోజు మనం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం పుల్లంగి పంచాయతీ, మాడివెల్లి మండలం పుల్లంగి పంచాయతీలో ఒక మారుమూల గ్రామం కిచ్చలవాడ అనే గ్రామంలో మనం ఉన్నాం. ఇది మనకి సోషల్ మీడియాలో ఒక వీడియో చూసాం. ఆ వీడియో ఏంటంటే పిల్లలు ఈ బ్రిడ్జ్ దాటలేకపోతున్నారు అనే వీడియో మనకి వచ్చింది. ఒక తమ్ముడు మనకు పంపిస్తే ఆ వీడియోని చూసి మనం ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ అక్క ఉంది. ఇక్కడ అక్క ఏం చేస్తున్నాను? ఇక్కడ ఏంటిది స్కూల్లో స్కూల్లో వంట వండుతుంది ఈవిడ. ఈవిడ తర్వాత ఊరి పెద్దలు కూడా ఉన్నారు. ఇక్కడ సమస్యలు ఏంటనేది ఒకసారి అడుగుతాను, ఒకసారి తెలుసుకుందాం. అడిగి తెలుసుకుందాం. అక్క, ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది మనకి బ్రిడ్జ్ పోయి? 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరం లేదండి, ఇది కట్టిన సంవత్సరానికి పోయింది. పోయిందండి. కొట్టుకుపోయింది. కట్టిన సంవత్సరంలోనే కొట్టుకుపోయిందన్నమాట. అప్పటి నుంచి ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా మీరు? వచ్చి చూసారు కదండి. మన పిఓ గారికి అటు వెళ్ళారా? వచ్చారండి. పిఓ గారి దగ్గరికి వెళ్ళలేదా మీరు? లేదండి. మళ్ళా జై గారు కూడా వచ్చారండి. జై బాబా అన్నమారంటే కాదండి, ఇలా చేస్తాను రోడ్డు, ఇలా చెప్పండి, ఆ సిమెంటు ఇసుకే రాయి ఇలా మోసారండి. అయితే ఇప్పటి వరకు ఇంకా ఇది కట్టడానికి మాత్రం ఎవరు రాలేదు. ఇప్పుడు కాలం వస్తే పిల్లలకి ఇబ్బందినా? యువతల ఉన్నారా? ఉన్నారు, మా వీధి నుండి పిల్లలు ఉన్నారండి. ఇంతకు ముందు వెంకటరెడ్డి మాస్టర్ వచ్చేవాళ్ళు. ఇక్కడ ఒక కాండి ఉండిందండి, చిన్న కాడి. ఆ కాండి మీద వీధి పిల్లల్ని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయేవారండి. సారు కాలో పెద్దది అవుతుంది, మీరు రావద్దండి అన్న ఆయన వచ్చేవారండి. ఆయన వచ్చి బాగానే వెళ్ళిపోయారు కాలు వచ్చినా సరే పిల్లల్ని తీసుకొని. అవునండి. మరి ఏంటంటే నేను స్కూల్ కు వెళ్ళకపోతే నాకు అధికారులు ఏమైనా రిసీవ్ చేస్తారేమో అన్న ధీమతోనే ఆయన వచ్చేవారండి. ఇంకా పెద్దగా కాండి మీద వెళ్ళినప్పుడు మాత్రమే రాకుండా ఉండేవారండి సారు. బాగోలేదు అనుకోమ్మా, ఆ వీధి నుంచి కాలువ దాటి రావాలంటే ఎలాగొచ్చేవాళ్ళు? ఎలాగొచ్చేవారంటే ఇంకా మరి పెద్ద కాలం ఉంటే రావడానికి ఇబ్బంది కదండి. అలాగే ఉండిపోయేవారండి. మరి ఇంకా మరి ఎమర్జెన్సీ అయితే ఒకవేళ అత్యవసరం ఖచ్చితంగా ఇంకా ప్రాణం పోతుంది అనుకుంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు? ఏం చేస్తామండి ఆ పై వరకు. మరి ఇటు పక్క ఇక్కడ నుంచి అంటే 8 మంది వారికి రెక్కలు పట్టి, లేకుంటే ఒక ఉయ్యల రకం కట్టి దాడిచ్చేవారు. మరి జడ్డి ఆటో లేదో కడతానో జడ్డి ఏదో ఉన్నారు. ఇప్పుడు ఆటోకి ఇక్కడ ఒక ఆటో పెట్టామనుకోండి, ఇలా పెట్టారు కదండి మీరు వాహనాలు. ఇక్కడ ఒక తీగ కట్టేసి ఆ చెట్టు కట్టేవారండి. తీగ ఆ చివరికి ఇక్కడ దాకా వెళ్ళిపోయేదండి కాలువ. చాలా పెద్దదే. అవునండి. మరి అవునండి. మరి అప్పుడు ఆ సీరియస్ గా ఉన్న పేషెంట్ ను అలాగే మరి తీసుకెళ్లారు. మరి ఇంటికి ఇది ఇంత ముందు ఇక్కడ ఉండేది అంటే ముందు స్కూల్ లేదు సార్. స్కూల్ లేకపోతే ఎవరింట్లోనైనా అలా చెప్తారు. ఇప్పుడు ఈ మధ్యనే కట్టారా? సార్ మొన్న వచ్చారు సార్ డిఎస్సీలో. నేను ముందుకు నుంచి చేస్తాను. మొన్న లాస్ట్ ఇయర్ వచ్చాను సార్. నేను లాస్ట్ ఇయర్ వచ్చారా? 21 మంది ఉన్నారు. ఆ వీధి నుంచి ఒక 4 వస్తారండి. ఇక్కడ ఒక 100 మంది 120 మంది ఉంటారు. అవునండి. హ్యాపీ. అంటే మీకు సంవత్సరం అయింది అన్నారు కదా, అప్పుడు వరదలు ఏమైనా వచ్చినాయా మీకు? మీరు వచ్చినప్పుడు వచ్చినాయి సార్. మరి అప్పుడు ఎలా దాటారు? మరి
బండి అటే పెట్టేసి నడుచుకుని ఇంకా నడుచుకుని వచ్చారా? మీరు వచ్చినప్పుడు అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అయితే. ఓకే. అయితే మన డిఎస్సీలో వచ్చారండి. ఓకేనండి. ఇప్పుడు ఈ వర్షాలు కూడా కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి అంటే యాక్చువల్లీ మనకి ఇది ఒక వీడియో వచ్చిందండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టిలోకి పెట్టాము. కానీ ఏంటంటే ఒకసారి రివ్యూ చేసుకున్నాం, సరే ఇది ఏంటిది ఎంతవరకు వాస్తవం అనేసి వచ్చాం అనమాట. వచ్చిన తర్వాత ఆవిడ మనకి ఆయానా ఆవిడ అవునండి. వంట మొత్తానికి ఆవిడ ఇలా చెప్పి అక్కడే మనకు కనబడటం, ఆవిడ చెప్పడం, తర్వాత ఊరి గ్రామస్తులు పెద్దలు కూడా చెప్పారనమాట. ఒకసారి కూడా స్కూల్కి వెళ్దాం, టీచర్స్తో కూడా మాట్లాడదాం అని చెప్పి. ఏం చెప్పారు మీరు? కాదు ఒరే, నిన్న వీడియో తీశారు కదా అంత చక్కగా, మొన్న బాగా చెప్పావు అది. అవునా, వెరీ గుడ్. కాదు నీకు ఏమైంది, నీకు ఆ బ్రిడ్జ్ అలాగ మనం పోవడం వల్ల నీకు వర్షం వల్ల దాటలేకపోతున్నారా మీరిద్దరా? ఇప్పుడు మనకి అక్కడ బ్రిడ్జ్ కట్టాలా? కట్టాలంటావా? మరి చెప్పావు కదా కలెక్టర్ గారు అధికారులు అందరూ చూసి మాకు బ్రిడ్జ్ కట్టాలనేసి. కట్టాలి కదా, వెరీ గుడ్. నీకు మీ సార్ చెప్పారా ఇలాగ మాట్లాడాలని ధైర్యంగాని? నువ్వే బా, వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా పిల్లోడు, ఇలాగే పిల్లలు అందరూ చక్కగా వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళే అవగాహన తెచ్చుకొని వాళ్ళు మాట్లాడి ముందుకు చెప్పాలి. దాన్ని బట్టి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య తీరుతుంది. ఈరోజు నేను ఇక్కడ కిచ్చిలోడ్ రావడం జరిగింది. ఇందాక మీకు ఆల్రెడీ అక్కడ బ్రిడ్జ్ దగ్గర అన్నీ చెప్పాను. ఇక్కడ ఏమైందంటే ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇంతకుముందు పాత స్కూల్ ఉండేది మనకి, ఆ స్కూల్ నుంచి ఇప్పుడు కొత్త బిల్డింగ్లోకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ వచ్చి చూస్తే సమస్య ఏంటంటే కింద ఫ్లోరింగ్ ఇంకా చేయలేదు. ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు ఒకసారి దీన్ని పరిశీలించుకుని దాన్ని ఫినిష్ చేయాలి. ఫ్లోరింగ్ లేదు, దాంతోపాటు పెయింటింగ్ లేవు, అలాగే ఎలక్ట్రిసిటీ కూడా లేదు. దాన్ని కూడా మనం కల్పించడానికి నేను కలెక్టర్ గారి దృష్టిలోకి అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలోకి తీసుకెళ్తాను. పిల్లలకి ఇంకా మంచి విద్య అందించాలంటే ఇక్కడ టీచర్స్ అనేది చాలా ముఖ్యం. నిజంగా వాళ్ళు చేస్తున్న, ఎందుకంటే ఇలాంటి కాలువలు దాటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా మారుమూల ప్రదేశంలో మా పిల్లలకి చదువులు చెప్పడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. నిజంగా వాళ్ళని కూడా నేను ట్రూలీ అప్రిషియేట్ చేస్తున్నాను. నిజంగా ధన్యవాదాలు సార్ మీకు అందరికీ. మీరు మా పిల్లలు ఎంత బాగా ముందుకి ఇంకా నాలెడ్జ్ పరంగా ముందుకెళ్తున్నారు. ఈ రోజున మీరు అలాగా మీ నాలెడ్జ్ వీళ్ళకి అందిస్తున్నారు చెప్పడానికి ఒక అవకాశం అనేది ఉంది. దానికి కూడా మీకు నిజంగా చాలా థ్యాంక్ యూ అండి. సరే, మీకు ఖచ్చితంగా బ్రిడ్జ్ కావాలి కదా? బ్రిడ్జ్ ఖచ్చితంగా వస్తా. ఇప్పుడు నిన్న వీడియో వైరల్ అయింది కదా, ఆ వైరల్ చేసిన సుగ్గిరెడ్డి తమ్ముడితో మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. సుగ్గిరెడ్డి తమ్ముడిని కూడా ఒకసారి నేను అడిగి తెలుసుకుంటాను అక్కడ వాస్తవం ఎంతవరకు ఉందని. ఇప్పుడు ఆల్రెడీ మనం స్కూల్కి వెళ్ళాం, అలాగే అక్కడ పెద్దలతో మాట్లాడాం, అందరితో మాట్లాడాం. ఒకసారి తమ్ముడిని కూడా అడుగుతాను. తమ్ముడు, మనకి ఇప్పుడు నువ్వు నిన్న వీడియో పెట్టావు కదా, అది ఎప్పటి నుంచి సమస్య ఉంది? 10 సంవత్సరాల నుంచి సమస్య ఉందని చెప్తున్నారు. తర్వాత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు, ఐటీడీకి తీసుకెళ్ళాము, అయినా సరే అవ్వలేదన్నారు. ఏం జరిగింది చెప్తాము. అయితే సార్ తీసుకెళ్ళాం కానీ దానికి స్పందన లేదు సార్ ఇప్పటి వరకు. అయితే మా పిల్లలు వెళ్ళేటప్పుడు చేసిన 1 year కే పోయింది. ఈ గట్టు నుండి ఆ గట్టుకు దాటడానికి ఇబ్బంది పడుతున్నారు సార్. గ్రామ ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. అయితే నేను ఆ వీడియో తీసి మా స్కూలు విద్యార్థులతో వీడియో తీసి బయట ప్రపంచానికి పంపించడం జరిగింది సార్. వెరీ గుడ్, మంచి పని చేసావు. అయితే ఇది నేను ఆల్రెడీ నిన్న మన ఎమ్మెల్యే గారి దృష్టిలో, మన నియోజకవర్గ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి గారు ఉన్నారు కదా, ఆవిడ దృష్టిలో పెట్టాను. అలాగే కలెక్టర్ గారికి కూడా వాళ్ళ సంబంధిత అధికారుల ద్వారా మనం దృష్టిలో పెట్టాం. మాక్సిమం మనకి ఖచ్చితంగా మన గవర్నమెంట్లో, తెలుగుదేశం గవర్నమెంట్లో ఖచ్చితంగా మన కలవటం చేయించే ప్రయత్నం చేద్దాం. మన వంతుగా మనం ప్రయత్నం చేసి ఖచ్చితంగా నీ సమస్య, నువ్వు 2 సమస్యలు చెప్పావు. ఇంకా వాటర్ ట్యాంక్, తర్వాత ట్యాంక్ కనెక్షన్ లేదు, ఏదో మనం చలమ నీళ్ళు తాగుతున్నాం, ఇంకా కాలం నీళ్ళు తాగుతున్నాం, విష జ్వరాలు వస్తున్నాయి అన్నాం. దానికి కూడా చేద్దాం. అలాగే ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు ప్రయత్నం కూడా చేద్దాం మనం. అలాగే ఈ రోడ్డు బుషింగ్ అంతా వచ్చింది కదా, అది వైండింగ్ కూడా మీరు ఒక మీ వెలుగు దాంట్లోనో లేకపోతే ఏంటిది ఉపాధి హామీ పథకాల్లో పెట్టుకొని అది కూడా చేయించుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఖచ్చితంగా మీ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి మనం ప్రయత్నం చేసి ఖచ్చితంగా తీరుద్దాం. ఓకేనా? సరేనా తమ్ముడు, నువ్వు మంచి పని చేసావు, వెరీ గుడ్. ఇలానే నువ్వు గ్రామ సమస్యల మీద స్పందించాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మీ పిల్లలు కూడా చాలా బాగా మాట్లాడారు. వెరీ గుడ్. నమస్కారం, నా పేరు దూడా ప్రణీత్. నేను అరకు పార్లమెంట్ టీఎన్ఎస్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అలాగే నాతో పాటు మన రాష్ట్ర మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ గారు షేక్ బషీర్ గారు, అలాగే మా తెలుగు యువత ప్రసన్న కుమార్ కూడా ముగ్గురు వచ్చాం. అయితే మనకి నిన్న ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. పిల్లలు బ్రిడ్జ్ లేక ఇబ్బంది పడుతున్నారు, వరదలు వచ్చినప్పుడు అటు ఇటు దాటడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఒక వీడియో వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం అని ఈరోజు మాడిమల్ మండలంలో గల పుల్లంగి పంచాయతీ, అందులో ఒక గ్రామం
కిచ్చిలవాడ గ్రామానికి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ గ్రామస్తులతో కూడా మేము డిస్కస్ చేసాం. అదే విషయాన్ని నిన్న మన నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మిర్యాల శిరీష దేవి గారి దగ్గరికి మనం పెట్టడం జరిగింది. దాన్ని పరిష్కరిస్తారని ఆవిడ మాట ఇచ్చున్నారు. అలాగే కలెక్టర్ గారి దృష్టిలో కూడా సీసీల ద్వారా పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా ఇది పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తారు. మేము ఈరోజు వీళ్ళకి చెప్పేది ఏంటంటే, మేము ఖచ్చితంగా మీకోసం మేము మన తెలుగుదేశం పార్టీ నుంచి ఖచ్చితంగా ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జ్ లేదు కాబట్టి మేము ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పేసి గ్రామస్తులు తెలియజేస్తూ, అలాగే ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నామండి. ధన్యవాదాలు.